కొమరవెల్లి మల్లన్న కళ్యాణ కన్నుల పండుగ జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకులు, వేదమంత్రాల నడుమ ఉదయం 10:45 వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మలను వివాహమాడారు. స్వామివారి కళ్యాణంలో వరుడు మల్లికార్జున స్వామి తరపున కన్యాగ్రహీతులుగా పడిగన్న గారి వంశస్థులు, మేడలమ్మ కేతమ్మ అమ్మవార్ల తరపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి సేవలు తరించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు, పూలమాలలు ధరింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. మల్లన్న కళ్యాణానికి సుమారుగా 50,000 మంది భక్తులు హాజరైనట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారుగా 380 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా కొంత ప్రయారిటీస్ చేంజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. కానీ చాలా ఏళ్ళుగా అంటే స్వామికే అంకితమై ఉన్న వాళ్ళని, అమ్మవారికి అంకితమై ఉన్న వాళ్ళకి కొంచెం ఒక ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఎలక్షన్ కోడ్ నా ఒక్కదానికి అమలైంది అనుకుంటా, నాకు తెలియదు. ఎందుకంటే లోపల జనం చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా చాలా మీ అందరికీ కూడా తెలిసే ఎవ్రీ ఇయర్ కళ్యాణం ఇప్పుడు జరగలేదు. కానీ పోలీసులు ఉత్సాహము, ఓవర్ యాక్షన్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే 1 కిలోమీటర్లో ఆపడం ఏంటంటే లోపలంతా ఖాళీగా ఉంది. అట్లీస్ట్ నేను తలంబరాలు ఇచ్చేస్తానంటే కళ్యాణం అయిపోతుందంటే కూడా ఆపే 1.5 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. దిస్ ఈజ్ ఫుల్లీ మొత్తం మందిని మీరు గ్రహించాలి. సీనియర్లు, జూనియర్లు అనేది ఉంటుంది. అందరినీ వదలమని అనట్లేదు. కానీ మేము కూడా రాను వయసు అవుతున్నప్పటికీ కూడా మాకు కూడా ఒక ప్రయారిటీ ఇవ్వాలి. మేము చిన్న పిల్లలు కాదు కదా, 10-15 ఏళ్ళ పిల్లలు కాదు కదా. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి రావడం. ఎందుకంటే ఎప్పుడో ఇంట్లో పూజలు, ఫాస్టింగ్స్ ఉంటాము. ఇక్కడ స్వామి కళ్యాణం అటెండ్ అవ్వాలని హైదరాబాద్ నుంచి వస్తాము. అంగరంగ వైభవంగా జరిగినటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి మరి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి మరి ఇప్పుడే అయ్యగారు చెప్పారు. మరి శివరూపంలో ఉన్నటువంటి మల్లన్న రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మరి ఈరోజు దర్శించుకొని మనం ఏమైనా తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి.